ఉపాధి హామీ కూలీల సమస్యలు ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు లంకా రాఘవులు విమర్శించారు. శుక్రవారం ఉపాధి కూలీలతో కలిసి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. కూలీల పని ప్రదేశంలో తమ సర్వే బృందం పర్యటించి పరిశీలించారని, కూలీలకు అధికారులు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని వాపోయారు. ఎండాకాలం కనీసం తాగునీరు కూడా అందుబాటులో ఉంచడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం నిర్దేశించిన కూలీ కూడా సరిగా ఇవ్వటం లేదని, అందులోనూ కోతలు పెడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కూలీలకు తగిన న్యాయం చేయాలని కోరారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధి హామీ కూలీల సమస్యలను కూలీలకు బిల్లులను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కూలీలకు మంచినీళ్ళ సౌకర్యాలు, జిల్లాలోని ఉపాధి కూలీల యొక్క సమస్యలను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అక్కడికి వెళ్ళి అనేక గ్రామాలలో ప్రత్యక్షంగా పని ప్రదేశాలకు వెళ్ళి ఆ సర్వే చేయడం జరిగినది. చాలా తీవ్రమైనటువంటి సమస్యలు అనేటువంటి వ్యవసాయ కూలీ మన ఉపాధి కూలీలు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా అధికారులు అనేటువంటి నిర్లక్ష్యంగా ఉన్నారు, పట్టించుకోవడం లేదు. వాళ్ళ సమస్యలు వినేవాడు ఎవరు లేరు. బాగా కనీసం మంచినీళ్ళు కూడా కల్పించలేంది అని అంటే ఎందుకు ఉపాధి హామీ ఉన్నదో అర్థం కాకుండా ఉన్నది. అదేవిధంగా 307 రూపాయలు అనేటువంటిది కూలీ ఉన్నది, కానీ దాన్ని తగ్గించి 70 రూపాయలు 100, 120 ఇస్తున్నది. ఇది ఎక్కడి న్యాయం అని చెప్పి మేము అడగదలుచుకున్నాం. అదేవిధంగా 23, అదేవిధంగా 24 ఈ సంవత్సరం కూడా పెండింగ్ వేతనాలు ఉన్నాయి. 7 వారాల ఈ సంవత్సరం ఉన్నాయి. గత సంవత్సరం కూడా అనేక మందికి కూలీలు అనేటువంటి ఇవ్వలేదు. అదేవిధంగా ఈ పథకం అనేటి ఉపాధి హామీ అనేటువంటిది కూలీ వాళ్లకు ఎంతో వరం లాంటిది. ఎందుకనంటే ప్రభుత్వం ఏ స్కీమ్లో ఇంత ఆర్థిక సాయం అనేటువంటిది గ్రామీణ పేదలకు అనేటువంటిది అందడం లేదు. ఒక్కొక్క గ్రామంలో 600, 700 మంది కూడా పనికి పోతున్నారు. ఈయన పెద్ద మొత్తంలో ఈ ఆర్థిక సాయం అందేది గ్రామీణ ప్రాంత అభివృద్ధి కానీ, గ్రామీణ కొనుగోలు శక్తి పెరిగేటువంటిది కానీ, ఆ రకంగా రైతులకు కూడా భూములు డెవలప్మెంట్ చేసే విషయంలో చాలా ఉపయోగపడుతున్న పథకం అనేది మేము కోరేది జిల్లా కలెక్టర్ నుంచి, అదేవిధంగా పీడీ ఎంపీడీఓ కాడికి కూడా ఈ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఈ 4 నెలల పాటు గ్రామాలు తిరగాల, గ్రామ సమస్యలను ఉపాధి కూలీల ప్రదేశాలను సందర్శించాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని కోరుతున్నాం. జిల్లాలోని ఉపాధి కూలీల యొక్క